రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారాయన. రైతులు పంటలు అమ్ముకోవటానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలన్నారు. రైతుకు చెందిన పంటను సేకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు నాదెండ్ల. చాలా స్వేచ్ఛగా మీరే అభిప్రాయం మీరు వెలువచ్చుకుని మీరే ఏ మిల్లుకు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకు అమ్ముకునే విధంగా వాట్సాప్ ద్వారానే అవకాశం కల్పించాం. అధికారులు కలవాల్సిన అవసరం కూడా లేదు. మీకు వాట్సాప్ లో మీరు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ పెడితే మీ దగ్గర నమోదైన ఆ పంట ఎంత ఉందో అది మీకు వాట్సాప్ లో వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని బస్తాలు ఏ మిల్లుకు అమ్మాలి, ఎప్పుడు అమ్మాలనేది మీరు రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం నుంచే దానికి అనుకూలంగా ఆ ప్రక్రియని పూర్తి చేస్తాం తప్ప అధికార యంత్రాంగాన్ని కూడా కలిసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. దాన్ని మీరు దయచేసి గమనించండి. ఎందుకంటే చాలా మంది రైతు సోదరులు తెలియదు ఈ విషయం. ఆ వాట్సాప్ కి మీరు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు ప్రక్రియ మొదలుపెట్టి ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం ఇది. మీరు కష్టపడి పండించిన మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోవచ్చు వాట్సాప్ ద్వారానే. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారాయన. రైతులు పంటలు అమ్ముకోవటానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలన్నారు. రైతుకు చెందిన పంటను సేకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు నాదెండ్ల. చాలా స్వేచ్ఛగా మీరే అభిప్రాయం మీరు వెలువచ్చుకుని మీరే ఏ మిల్లుకు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకు అమ్ముకునే విధంగా వాట్సాప్ ద్వారానే అవకాశం కల్పించాం. అధికారులు కలవాల్సిన అవసరం కూడా లేదు. మీకు వాట్సాప్ లో మీరు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ పెడితే మీ దగ్గర నమోదైన ఆ పంట ఎంత ఉందో అది మీకు వాట్సాప్ లో వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని బస్తాలు ఏ మిల్లుకు అమ్మాలి, ఎప్పుడు అమ్మాలనేది మీరు రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం నుంచే దానికి అనుకూలంగా ఆ ప్రక్రియని పూర్తి చేస్తాం తప్ప అధికార యంత్రాంగాన్ని కూడా కలిసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. దాన్ని మీరు దయచేసి గమనించండి. ఎందుకంటే చాలా మంది రైతు సోదరులు తెలియదు ఈ విషయం. ఆ వాట్సాప్ కి మీరు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు ప్రక్రియ మొదలుపెట్టి ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం ఇది. మీరు కష్టపడి పండించిన మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోవచ్చు వాట్సాప్ ద్వారానే. ఈ